ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని సంగమా, మరి అందరికీ వందనాలు. ఈ సమయంలో మరి కొద్ది సమయం మనం కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకున్నాం అనమాట. మరి మనందరం కూడా ప్రార్థనలు చేద్దాం. దేవుడు గడిచిన జనవరి నుంచి ఇప్పటి వరకు మనల్ని కాచి కాపాడారు. జూన్ 30 వరకు కాపాడారు. జూలై 1వ తారీఖులో మనల్ని మరి నడిపించాడు. మరి దేవుని బిడ్డలారా గమనించినట్లయితే ఎన్నో పరిస్థితులు, ఎన్నో ప్రభావాలు, మరి ఎంతోమంది ఈ దినాన్ని చూడలేకపోయారు. ఎంతోమంది నెమ్మది లేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ మనల్ని దేవుడు నెమ్మదైన పరిస్థితుల్లో ఉంచాడు. ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థన చేసేవాడు కదా, మనల్ని ఆయన సిద్ధం చేశాడు. చూడండి, మన జీవితాల్లో ఎప్పుడు కూడా శ్రేష్టమైనవి, ముఖ్యమైనవి, మొదటివి ఎప్పుడు కూడా మనము దేవునికి ఇవ్వాలి. బైబిల్ గ్రంథంలో ఈ మాట మీద ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో వాక్యాలు ఉన్నాయి. ప్రథమ ఫలం మొదటిది దేవుని మందిరానికి తీసుకురావాలని అంటున్నారు. మరి ఏలియా విధవరాలతో ఏం చెప్పాడు? మొదట ఒక చిన్న అప్పం, కరువు టైంలో ఏం చెప్పాడు? ఫస్ట్ అప్పం తీసుకొచ్చి నాకు ఇవ్వు, తర్వాత నీవు నీ కుమారుడు మిగిలినవి చేసుకొని తిన్నాడు. ఫస్ట్ దేవునికి ఇవ్వాలి. ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ మన ఇంట్లో ప్రతిదీ మనము దేవునికి ఇచ్చేవాళ్ళంగా. శ్రేష్టమైనవి పంటలో నుంచి మొదటి భాగం. మరి మన చర్చిలో కూడా చక్కగా అందరూ రోజు రైస్లో ఏం చేస్తున్నాం? ఫస్ట్ దేవునికి తీసుకొచ్చే వాళ్ళంగా ఉన్నాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మొదట నెలకు మొదటి రోజులు, 5 రోజులు, వారం ఫస్ట్ వారాన్ని దేవునికి ఇవ్వాలి. నెమ్మది లేని ఈ రోజుల్లో, సమాధానము లేని ఈ రోజుల్లో మనము మన కుటుంబ జీవితాల్లో మార్పులు చేసుకుంటూ రావాలి. ఫస్ట్వి దేవునికి ఇచ్చేసేయాలి. వస్తువులు లేకపోతే పదార్థాలు ఇలా ఎలా ఇస్తున్నామో అలాగే నెలలో డేస్ కూడా మరి మనం ఏం చేయాలమ్మా? ఫస్ట్ వారాన్ని దేవునికి ఇవ్వాలి. అప్పుడు మిగిలినవన్నీ. ఫస్ట్ అప్పం ఇచ్చింది ఎంతో, ఎప్పటి వరకు వాళ్ళు తిన్నారంట? 3 సంవత్సరాలు కరువు తీరిపోయే వరకు తిన్నారు. కాబట్టి వాళ్ళకి కరువు లేదు, అంతటి కరువు ఉంది, వాళ్ళకే కరువు లేదు, ఫస్ట్ ఇచ్చారు. కాబట్టి ఫస్ట్ వారం అంతా మనము దేవునికి ఇచ్చినట్లయితే మనకేం జరుగుతుందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మిగిలిన 3 వారాలు, ఆ మిగిలిన డేస్ మొత్తం మనము ఎంతో నెమ్మదిగా, ఎన్ని బాధలు వస్తాయో, ఎన్ని శోధనలు వస్తాయో, ఎన్ని నెమ్మది లేని పరిస్థితులు వస్తాయో, ఎప్పుడు ఎటు నుంచి ఎలాంటి వార్తలు వినాలో, ఎలాంటి పరిస్థితులు మనం చూడాలో, అలాంటి దినాల్లో ఫస్ట్ మనము దేవునికి మన జీవితాలను, లేకపోతే ఈ నెలలో ఫస్ట్ వారాన్ని దేవునికి మనము ఇవ్వాలి. ఇలాగా ఈ యొక్క ప్రార్థనా రోజులు గురించి నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పి అప్పుడు వాక్యం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈ యొక్క జూలై 1 ఈ యొక్క రోజుని ప్రార్థనా రోజుల్ని, 5 రోజులు ప్రార్థనా రోజుల్ని మొదలుపెట్టి ఈ రోజుకి 1 సంవత్సరం, ఈ రోజుకి 1 సంవత్సరం చర్చిలో మనం అనౌన్స్ చేసుకొని మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తాము. మరి వీలైనంత వరకు ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు చేసే రోజులు కూడా ఉంటాయి. ఇంట్లో ఉన్న శోధనకరమైన పరిస్థితులను బట్టి, మన ప్రభావాలను బట్టి ఎన్నో ఎక్కువ సార్లు ప్రార్థన చేస్తూనే ఉంటాం. రోజులో పిల్లలు స్కూల్కి, కాలేజెస్కి వెళ్ళిపోగానే ఫస్ట్ మేము చేసే ప్రార్థనలు మేము అన్ని విషయాల కోసం, అందరి కోసం, ఎవరెవరు ఏమేమి మాకు చెప్తున్నారో ఆ విషయాలన్నీ దాదాపు మాకు ఇంకా టిఫిన్ అదే అని చెప్పాలి. టిఫిన్ అనేది ఉండదు అసలుకి. అలాగా 11:30, 12:30 వరకు, దాదాపుగా ఒక్కొక్కసారి 1 వరకు ఒక పూటంతా మేము ఇక్కడే కూర్చొని అన్ని విషయాల కోసం, అందరి కోసం ప్రార్థన చేస్తూనే ఉంటామన్నమాట. కాబట్టి కానీ ఈ వారం 1 వీక్ ఫస్ట్ 5 రోజులు, ఈ 5 రోజులు మేము చేసే ప్రార్థనలో
ఒక ప్రత్యేకతను నేను చూశాను. ఏ విషయం గురించి అయితే భారం ఉంటుందో ఆ విషయాన్నే ఈ 5 రోజులు భారంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేయటం నేను చూశాను. లాస్ట్ ఇయర్ జూలై 1 నుంచి 5వ తారీఖు వరకు నాకు ఒక 25,000 రూపాయలు కావాలని నేను ప్రార్థన చేశాను. నాకు 25,000 రూపాయలు కావాలి, చాలా ముఖ్యమైన అవసరం ప్రభువా నాకు ఇవ్వు, నేను ఎప్పుడు ఇట్లా అడగలేదు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఎంత ఆశ్చర్యంగా వచ్చినాయి అంటే అంత ఆశ్చర్యంగా అక్షరాల 25,000 రూపాయలు నా చేతికి వచ్చినాయి. ఫస్ట్ నేను చూసిన అద్భుత కార్యం, ఇంట్లో చాలా ఇబ్బందికరమైన ఒక పరిస్థితి కోసం ప్రార్థన చేశాం, అది కూడా పరిస్థితి కూడా మారిపోయింది. కాబట్టి ఈ 5 రోజులు మాకు ఎక్కువ భారం ఏంటి, బాధ ఏంటి, బాధింపబడుతున్న విషయాలేంటి, ఆర్థిక పరిస్థితుల, అనారోగ్యాల, ఎవరన్నా ఏదన్నా ఒక విషయం కోసం చేయమని చెప్తారు, అలాంటి విషయాల చేసినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయటం నా జీవితంలో చూశాను. నేను అనుకున్నా నేను బ్రతికి ఉన్నంత కాలం వరకే కాదు, నా తర్వాత నా పిల్లలు కూడా ఇది పాటిస్తూనే ఉండాలి, వాళ్ళ పిల్లలకు కూడా నేర్పించాలి. నెలలో 5 రోజులు ఏదో ఒక టైం పెట్టుకోండి, మార్నింగా, ఉద్యోగాలు చేసేవాళ్ళు అయితే ఈవినింగ్గా, కాబట్టి ప్రార్థనలు అనేవి చేస్తూ ఉండాలని నాకైతే ఆశ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఫస్ట్ మనము దేవునికి మన యొక్క సమయాన్ని ఇవ్వాలి. ఈ 5 రోజులు అన్ని పరిస్థితులను మనము పక్కన పెట్టేసుకోవాలి, వీలైనంత వరకు జాగ్రత్తగా, సీరియస్గా. మరి మన పనులు మనకు అవ్వాలంటే చేయాలి కదా, కాబట్టి మన కోసం, అందరి కోసం అన్ని రకాలుగా ప్రార్థనలు చేద్దాం. దేవుడు మనకి అలాంటి కృపను ఇంకా బాగా దయచేయాలని మరి ఈ సమయంలో ప్రార్థనలు ఇంకా చేద్దాం. సరే, ఈ సమయంలో కొద్ది సమయం దేవుడు మరి ఏమి మాట్లాడతాడు, ప్రార్థన అనే విషయం గురించే నేను మాట్లాడాలనుకుంటున్నాను. ప్రార్థన అంటే ఏంటమ్మా? ప్రభువుతో మాట్లాడటం, ప్రభువుకి మన అవసరాలు చెప్పటం, ప్రభువుకి మన బాధలను చెప్పడం ప్రార్థన. ఈ ప్రార్థనను బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధన, పాత నిబంధన 2 విషయాలు ఉన్నాయి, 2 భాగాలు ఉంటాయి 66 పుస్తకాల్లో. క్రొత్త నిబంధన, పాత నిబంధన గ్రంథాల్లో మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎవరెవరు ఎలా ప్రార్థనలు చేశారనేవి ఉంటుంది. అయితే ఫస్ట్ మనము ఆదికాండం 15వ అధ్యాయము 2-3 వచనాల్లో చూసినట్లయితే ఫస్ట్లో మనకి ఎవరు కనిపిస్తారు? అబ్రహామే కనిపిస్తాడు. కాబట్టి 15వ అధ్యాయం 2-3 వచనాలను నేను చదువుతాను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడినైపోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త యగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానమే లేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడునని చెప్పగా యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడునగునని చెప్పాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనకి బాగా తెలిసిన విషయాలే, బాగా మరి డైలీ మనం చర్చిలో ఉన్నప్పుడు చూసిన విషయాలు. అబ్రాము ఇక్కడ ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు అంటే వారసుని కోసం ప్రార్థన చేస్తున్నాడు. కుమారుణ్ణి ఇవ్వాలి, నాకు సంతానం లేదు, నా ఇంటి పనివారి యొక్క కుమారుడే అవుతాడు కదా అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఆ విషయం గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే చెప్తున్నాడు, కాదు, ఎప్పటికీ కాదు, నీ గర్భవాసమున పుట్టినవాడే నీకు సంతానం అవుతాడని చెప్పి దేవుడు ఇక్కడ అబ్రాహాము చేసిన ప్రార్థన ఇక్కడ వారసుని కొరకు ప్రార్థన చేశాడు అనమాట. చాలామంది మరి బాబు కావాలి ప్రార్థన చేయండి అని నాకు చెప్తా ఉంటారు, పాప కావాలి ప్రార్థన చేయండి. అప్పుడు నేను, అవునా నీకు బాబు కావాలా, ఉండు నేను ప్రార్థన చేస్తాను బాగానే, చాలా భారంగా ప్రార్థన చేసి బాబు పుట్టడం కూడా చూశాను. పాప కావాలా, సరే ఉండు ప్రార్థన చేస్తాను, బాగా చేద్దాం నువ్వు కూడా చేయి అని ప్రార్థన చేసినప్పుడు పాప పుట్టడం కూడా చూశాను. కానీ అలాగా చెయ్యడం మన ఆశలు కదా, మనకు కావాల్సిన వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ప్రభువా ఎందుకు ఇట్లా అడగటం, నీకు తెలుసు కదా మాకు ఎవరు కావాలో ఏం కావాలో, ఎందుకు నిన్ను ఇలాగ మేము అడిగి శోధించి పొందుకోవడం
ఆ అవసరమా అట్లాగా నువ్వేది ఇస్తే అది చాలు అని తృప్తి పడాలి కదా మనం అని చెప్పేసి అనుకుంటా. కొన్నిసార్లు కొంతమంది అలా చెప్తే, అమ్మా దేవుని చిత్తం అమ్మా, దేవుడికి ఏది ఇష్టమైతే అదే ఇస్తాడమ్మా, బాధపడొద్దు, దేవుడు ఇచ్చిన వాటితో మనం సంతోషంగా ఉందాం అని చెప్తా ఉంటానన్నమాట నేను. అయితే మళ్ళీ ఎలాంటి మనసు వస్తుంది, అబ్రహాం వారసుడు కావాలని ప్రార్థన చేస్తే ఇచ్చాడు కదా, మనకు కావాల్సినవి అడగాలి, అడిగినప్పుడు తప్పకుండా దేవుడు ఇస్తాడు. కాబట్టి ఎలా అడగాలి అనేది కూడా ఉంది. ఊరకట్లా ఇక ఏది పడితే అది అడగకూడదు, ఇక అడిగితే ఇస్తాడంట అని చెప్పే విషయం మీద ఉండకూడదు. కాబట్టి ఎలా అడగాలి ఏంటి అనేవి కూడా చాలా పద్ధతులు విషయాలు ఉన్నాయి. సరే, 18వ అధ్యాయము 23వ వచనం తర్వాత 32 వరకు చూసినట్లయితే అబ్రాం మరలా దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు అక్కడ చూడండి. సొదొమ కోసం మరి అబ్రాము ఇంకా దేవుని సన్నిధిని నిలిచి ఉన్నాడు అనమాట. నిలిచి మరి ఉన్నప్పుడు అక్కడ దేవుని దూతలు వచ్చి అప్పుడు చెప్తారనమాట అబ్రాముకి, ఇక్కడ సొదొమను మేము మరి అది అగ్నిగంధకాలను కురిపించి ఆ విధంగా నశింపచేయటానికి మేము అసలు ఇక్కడికి వచ్చి ఉన్న విషయం అది అని చెప్పినప్పుడు వెంటనే అబ్రాం వెంటనే తన తమ్ముడు లోతు ఆ ప్రాంతంలో ఉన్నాడు, ఇంకా అనేకులు ఉన్నారని ఏం చేశాడు, అబ్రాము ఎంతో ప్రార్థన చేశాడు సొదొమ కోసం, తన ప్రాంతం కోసం. కాబట్టి వారసుని కోసం ప్రార్థన చేశాడు, సొదొమ కోసం ప్రార్థన చేశాడు. ఆదికాండం 20వ అధ్యాయంలో చూసినట్లయితే అబీమెలెకు కోసం ప్రార్థన చేశాడు. అదొక పెద్ద విషయం. శారా అనే ఆ రాజు తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ టైంలో ఆయనకి కూడా పిల్లలు ఉండరు. అలాంటి అబీమెలెకు రాజుకి మరి తీసుకొని వెళ్ళిపోయినప్పుడు అబీమెలెకు కొరకు మరి ప్రార్థన చేసినప్పుడు ఆ విషయంలో దేవుడు ఎంతో గొప్ప మేలును చేస్తాడనమాట. అంతేకాకుండా అబీమెలెకు వాళ్ళ ఇంటి వాళ్ళందరికీ బిడ్డలను పుట్టేటట్లుగా చేస్తాడు అబ్రాం ప్రేయర్ వలన. కాబట్టి అబ్రాము తన జీవితంలో ఎన్నో ప్రార్థనలు చేసి ఉండొచ్చు, కానీ ముఖ్యంగా ఈ విషయాల్లో చూసినట్లయితే వారసుని కోసం సొదొమ కొరకు అబీమెలెకు కొరకు ప్రార్థన చేశాడు. అబ్రాంతోనే పోకుండా ప్రార్థనా జీవితం అబ్రాం దాసుడు ఎలియాజరుకు కూడా వచ్చింది. ఆదికాండం 24వ అధ్యాయం 12 నుంచి 14 వరకు చూసినట్లయితే యజమానుడి కుమారుడు లేకపోతే యజమానుడికి కోడలు కావాలని, మంచి కోడలు కావాలని, లేకపోతే ఇస్సాకు మంచి భార్య కావాలని మరి ఇక్కడ ఎలియాజరు దాసుడైన ఎలియాజరు ఆమెను నాకు చూపించమని ప్రార్థన చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా మనము ప్రార్థన ఎవరెవరు వేటి కోసం చేశారని ఆదికాండం నుంచి చూస్తూ వస్తే ఎంతోమంది ప్రతి దాని కోసం, వారసుని కోసం, సొదొమ కోసం, అబీమెలెకు కోసం, ఒక పెండ్లి కుమార్తె కోసం, లేకపోతే అబ్రాంకి మంచి కోడలు కావాలని అన్నీ చేయాలి. ఒక్కొక్కసారి నేనే ఎవరో గురించి చెప్పను ఎక్కువ. ఎందుకు మనం ఏది అడిగినా కానీ ఒక్కొక్కసారి మనకి నిజంగా ఏం కావాలని అడిగితే అది మాత్రం ఇవ్వడు, అన్నీ ఇస్తాడు దేవుడు, అందరికీ ఇస్తాడు, నాకే ఇవ్వడు అని చెప్పేసి నేను కూడా చాలాసార్లు అనుకున్నాను. ఎందుకు చేయాలి ప్రార్థన? చేయటం వల్ల ఉపయోగం ఏంటి? ఏం కావాలని అడుగుతున్నాం అది ఇవ్వట్లేదే దేవుడు, మరి ఎందుకు ప్రభువా నీ ఇష్టం వచ్చినది మీరేం చేయాలనుకుంటున్నారు అదే చేస్తున్నప్పుడు నేను ఇంకా ప్రార్థన చేయటం ఎందుకు అని చెప్పి నేను ఒకసారి అయితే ఒక బ్రదర్ మరణావస్థలో ఉన్నప్పుడు నేనేం చేశానంటే భలే భారంగా ప్రార్థన చేశాను. ఎలా ప్రార్థన చేశానంటే, ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉన్నారంటే వాళ్ళకి ఇంకా రండి కూర్చోండి, మన అన్నగారికి బాగాలేదు, అన్న కోసం ప్రార్థన చేద్దాం, ఇలా సిక్ అయి హాస్పిటల్లో ఉన్నాడు, ప్రార్థన చేద్దాం, రండి చెయ్యండి అని పిల్లల్ని చేపిస్తున్నాను, నేను చేస్తున్నాను. ఇక నాకు ఎలా ఉందంటే ఆయన ఇంకా బ్రతకడు అనే ఒక అలజడి లోపల ఉంటుంది. లేదు దాన్ని తమాయించుకొని లేదు ప్రభువా నువ్వు బ్రతికించయ్యా చిన్నపిల్లలయ్యా అయా అని ఒకటే ప్రార్థన చేస్తాం. ప్రభు మనకి బయలుపరుస్తున్న విషయాన్ని మనం వినం, గ్రహించం. అది గ్రహించకుండా మూర్ఖంగా లేకపోతే అట్లాగా ప్రార్థన చేస్తుంటాం. ఎందుకంటే ఆ ఎదుటి వ్యక్తి వాళ్ళు పడే బాధను చూస్తున్నప్పుడు మనకు అట్లాంటి పెయిన్ బాధ వస్తుంది అనమాట. అయ్యో తోటి సహోదరి చూడు భర్త లేకపోతే మళ్ళీ ఎలా ఉంటుంది, తన జీవితం ఏంటి అనేటటువంటి ఆలోచనలు వచ్చేసి ఎంతో బాధ, పెయిన్, భారం తెచ్చుకొని మరి ప్రార్థన చేయటం అనేది దేవుడు నాకు ఇచ్చిన ఒక వరం.
అది మా నాన్నగారు నా గురించి సాక్ష్యం చెప్పినప్పుడు నేను విన్నాను. మ్యారేజ్ అయిన కొత్తలో మా పాస్టర్ గారికి చెప్తున్నప్పుడు నేను విన్నాను. అప్పటి వరకు నాకెప్పుడు చెప్పలేదే మా డాడీ అనుకున్నాను. ఏం చెప్పారంటే, మరి నా కూతురు చక్కగా ప్రార్థన చేస్తుంది, మా అత్తగారికో మా పాస్టర్ గారికో చెప్పారు. అది పక్క నుండి విన్నా, నేను ఎదురుగా చూడలేదు. మా అమ్మాయి ప్రార్థన చేస్తే అది జరగాల్సిందే, వచ్చేసిద్ది అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఎన్నో నా చిన్న జీవితంలో ఎలాగ నేను ప్రార్థన చేస్తున్నాను అనేది ఆయన చూశాడు. కాబట్టి అందుకే చెప్పగలిగాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా మనం బైబిల్ గ్రంథంలో మొదటి నుంచి చూసినట్లయితే ఎంతోమంది అనేకమైన విషయాల కోసం ప్రార్థన చేశారు. అలాగా బ్రదర్ బ్రతకకుండా దాటిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు నేను ఎంత షాక్ అయిపోయానంటే అంత షాక్ అయిపోయాను. ఏంటి ప్రభువా, ఎంత బతిమలాడి ప్రార్థన చేశాం నాయన, ఎందుకు ప్రభువా నువ్వు ఇవ్వలేదు, ఎందుకు ప్రభువా ఇలా చేసావు, ఇంకెందుకు నేను ప్రార్థన చేయటం, మీకు ఇష్టం వచ్చినట్టే చేస్తున్నారు, మీ ఇష్టాన్నే జరిగిస్తున్నారు కదా, మరి ఎందుకు మేము అలా ప్రార్థన చేసాం, మీరు ప్రార్థన చేయమన్నారు కాబట్టి చేసాం, కానీ మీరు చేయలేదని నేనేం చేశాను, 1 నెల రోజులు ప్రార్థన చేయటం మానేశాను. ఈ మాట చెప్పడానికి చాలా బాధేస్తుంది. 1 నెల రోజులు నేను ప్రార్థన చేయటం మానేశాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు నేను అనుభవించిన అశాంతి, నెమ్మది లేని పరిస్థితి, అసలు ఎంత జీవితం మీద ఒక మాటలో చెప్పాలంటే జీవితం మీద విరక్తి వచ్చేసింది. ఇంకా నాకు ఫైనల్గా అనిపించింది, ఇట్లాంటి జీవితం ఇంకా అవసరం లేదు, ఎందుకు చనిపోతే బాగుండు అని కూడా అనిపించింది లాస్ట్కి నాకు. ఇలాంటి జీవితం, ఇంత నెమ్మది లేని జీవితం నేను జీవించే కంటే ఇక ఇంతటితో చాలు, ఇక చనిపోతే బాగుండు అని కూడా నాకు అనిపించింది. చూడండి, దుష్టుడు చేసే పన్నాగాలు, ముందు మనల్ని ప్రార్థన చేయకుండా చేస్తాడు. ఏం చేస్తాడమ్మా? ప్రార్థన చేయనీయకుండా చేస్తాడు. వాడి మెయిన్ టార్గెట్ ఒకటే, ఈరోజంతా మ్యాక్సిమం ప్రార్థన చేయనీయకుండా చేద్దాం. ప్రార్థన చేయనీయకుండా చేసిన తర్వాత మన జీవితంలో మనకి విరక్తి, నిరాశ, నిస్పృహలు అన్నీ వచ్చేసి ఫైనల్గా ఇంకొద్దు నీ జీవితం చాలు, రా నాతో పాటు వెళ్ళిపోదాం, మరణానికి తీసుకొని వెళ్ళటానికే చూశారు. దేవుని సన్నిధిని వదిలిపెట్టిన వెంటనే స్లోగా నీకొచ్చేది మరణమే. అది నా సొంత ఎక్స్పీరియన్స్తోనే నేను చెప్తున్నా, అనుభవంతోనే చెప్తాను. దేవుడు ప్రతిదాని కోసం పాత నిబంధన గ్రంథం నుంచి క్రొత్త నిబంధన గ్రంథం వరకు అన్నీ చూడండి, బాగా చదవండి, తెలుస్తుంది. అబ్రాము వారసుని కోసం, సొదొమ కోసం, అబీమెలెకు కోసం ప్రార్థన చేశాడు. అబ్రాము దాసుడు ఎలియాజరు మరి అబ్రాముకు మంచి కోడల్ని ఇవ్వమని, చూపించి ఇవ్వమని ప్రార్థన చేశాడు. ఈ రోజుల్లో కోడళ్ళు కావాలంటే ఇప్పటి నుంచే మంచి కోడళ్ళ కోసం ప్రార్థన చేసుకోవాలి, లేదా కోడలు ఇంట్లో ఉంచుకోకుండా పెళ్ళి అయ్యి అవగానే మండపం నుంచి ఆ ఇంటికి పంపించేటట్టన్నా చెయ్యాలి అని అనిపిస్తుంది ఈ రోజుల్లో కోడళ్ళని చూస్తుంటే. లేకపోతే కుమార్తెలు ఇళ్లల్లో పెరిగే విధానం చూస్తే ఈ ఇంటిని ఇక కట్టుకున్నట్టే, హ్యాపీగా ఉండలేరు ఫ్యామిలీలో కలిసి అని అనిపిస్తుంది ఈ రోజుల్లో వాళ్ళని చూస్తే. మేము చాలా మంచి వాళ్ళంలే, మాకు అది వర్తించదు. కాబట్టి అది ఎవరికైనా మంచి కోడలో మంచి కూతురో ఎలాగంటే వాళ్ళల్లో నిజమైన భయం భక్తి ఉండాలి, అది లేకపోతే కష్టమే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చూసారా ఇక్కడ ఏం చేశాడు, మంచి కోడలను చూపించాయా మన యజమానుడికి, లేకపోతే ఇస్సాకుకు మంచి భార్యను చూపించమని ప్రార్థన చేసేది కానీ కనుక్కున్నాడు. ఇస్సాకు కూడా ప్రార్థన చేశాడు. ఆదికాండం 25వ అధ్యాయం ఎలియాజరు గురించి ఎక్కడుందంటే ఆదికాండం 24వ అధ్యాయం 12 నుంచి 14 వరకు కుమారుని కోసం ప్రార్థన చేశారు. ఆదికాండం 25వ అధ్యాయం 21 నుంచి 26 వరకు, 26వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే ఇస్సాకు కూడా కుమారుల కొరకు ప్రార్థన చేస్తాడు, కుమారుని కొరకు. ఎందుకంటే వారికి కూడా పిల్లలు లేనప్పుడు వారి కోసం ప్రార్థన చేస్తాడు. రిబ్కా కూడా ఇద్దరు శిశువులు పెనుగులాడుతున్నప్పుడు ఆ పెయిన్, కడుపు నొప్పి తట్టుకోలేక తను కూడా ప్రార్థన చేస్తుంది. ఆదికాండం 25వ అధ్యాయము 22వ వచనంలో చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు
యాకోబు మరి ఎలా ప్రార్థన చేశాడంటే ఏసావు నుండి తప్పించమని ప్రార్థన చేశాడు. మరి యాకోబు ఆదికాండం 32:9-12 వరకు. తర్వాత లేయా సంతానం కొరకు ప్రార్థన చేసింది. ఆదికాండం 30:17 రాహేలు కుమారుని కొరకు ప్రేయర్ చేసింది. ఆదికాండం 30:6 మరియు 22. చూడండి, ఇవన్నీ నేను చదివినప్పుడు నాకు వీటన్నిటి గురించి ఒకే ఒక టైటిల్ పెట్టాలనిపించింది. ఏంటంటే అది ఎవరి కొరకు వారు ప్రార్థన చేసుకున్నారు కదా. ఇక్కడ ఒక అబ్రహాము దాసుడు ఎలియాజరు మాత్రమే కోడల కోసం, లేకపోతే మంచి భార్యను, మంచి భార్యను చూపించమని ఆయన మాత్రమే యజమానుడి కోసం, లేకపోతే ఆయన కుటుంబం కోసం ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ అది కూడా అబీమెలెకు కోసం ప్రార్థన చేసే విధానాన్ని చూసే నేర్చుకున్నాడేమో మరి. కాబట్టి ఈ వచనాలన్నీ చూసినట్లయితే మనం ఇంకా 5 రోజులు మిగిలినవన్నీ తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఎవరి కోసం వారే ప్రార్థన చేసుకున్నారు. ఇక్కడ చూసారా, ఈ రోజుల్లో ఏమైపోయింది, ఎవరి కోసం వాళ్ళు చేసుకోకుండా ఏమనుకుంటున్నారు, పాస్టర్ గారు ఉన్నారు, వాళ్ళకి ఏం పని పాడలేదు, ఇంట్లో కూర్చొని ఉంటారు, నాకు ఉద్యోగం ఉంది, చాలా పనులు ఉన్నాయి, కాబట్టి నేను ఇప్పుడు ప్రేయర్ చేసుకోవడానికి నాకు సమయం లేదు, ప్రార్థన చేసి పెట్టండి, మీరు ప్రార్థన చేయండి అని అంటూ ఉంటారు. నీది భారం, నీకు బాధ, నేను చేస్తా. నీ భారము నా అక్కవనో, నా తమ్ముడవనో, నా చెల్లివనో నేను అలా అనుకొని నా భారంగా నీ భారాన్ని తీసుకొని ప్రార్థన చేస్తా. కానీ నువ్వు చేసుకోకపోతే అది జరగడం చాలా కష్టం. నీకు మనోడు కావాలా, నీకు కుమారుడు కావాలా, నువ్వే చేసుకో, నువ్వు మార్చుకోవాల్సినవి మార్చుకో. వీళ్ళందరూ అలాగే చూడండి, నేను చదివిన వచనాలన్నీ కూడా మ్యాక్సిమం వారసులు, కుమారులు కావాలని ప్రార్థనలు చేశారు. ఎవరి బాధలకు వారే ప్రార్థనలు చేస్తున్నారు ఇక్కడ. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది మనం ప్రభువుతో మాట్లాడుతూ ప్రభువుకు మన అవసరాలు, మన బాధలు చెప్పుకోవాలి. కానీ ఎవరి బాధలు వాళ్ళే చెప్పుకుంటే ఎవరి బాధ వాళ్ళకే తెలుసు. నీకు పిన్ను గుచ్చుకుంటే అబ్బా ఎంత నొప్పిగా ఉంది అన్నావు అనుకో, నొప్పి నాకు అనుభవం ఉందిలే, కానీ నీకెంత బాధ ఉందో అంత బాధ నేను చెప్పలేను. కాబట్టి ఎవరి బాధలు వాళ్ళే ప్రార్థన చేసుకోవాలి. మన పితరులు అలాగే చేశారు. అబ్రామ్ దాసుడు, లేకపోతే ఇస్సాకు కుమారుని కోసమే, రిబ్కా కడుపులో ఉన్న బిడ్డల కోసమే, వాళ్ళ పెనుగులాటతో పెయిన్ భరించలేక యాకోబు ఏసావు నుండి తప్పించమని ప్రార్థన చేసుకున్నాడు. లేయా సంతానం కోసం ప్రార్థన చేసుకుంది. రాహేలు కుమారుని కోసం ప్రార్థన చేసుకుంది. ఎవరి కొరకు వారే ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నారు. కాబట్టి ఎవరి బాధల గురించి వారే భారంగా బాగా ప్రార్థన చేసుకోగలరు. మేము చేస్తాము, పాస్టర్స్ చేస్తారు, సంఘం చేస్తారు, సంఘంలో చెప్పిన వాళ్ళు చేస్తారు. కానీ ఎవరి బాధ వాళ్ళకి తెలుసు, వాళ్ళే బాగా ప్రార్థన చేసుకోగలరు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంకా చాలామంది ఉన్నారు. మోషే పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే చాలామంది ఉన్నారు. యెహోషువ, వీళ్ళందరి గురించి మరలా ప్రభు చిత్తమైతే రేపు మరలా కొద్ది సమయం మనము ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, దేవుడి మాటలు దీవించును గాక. ఎవరి బాధలను గురించి వారే భారంగా ప్రార్థన చేసుకోవాలి. ఈ రోజుల్లో చాలా సమయం వ్యర్థం చేస్తున్నారు. పిల్లలు, పెద్దవాళ్ళు, మరి స్త్రీలు, ఏంటి వాళ్ళకి ఎక్కువ సుఖము అనేది ఎక్కువ వచ్చేసింది. అన్నీ మిషన్లతో పనులు అయిపోతున్నాయి. కాబట్టి వాళ్ళు సమయం అంతటిని ఏం చేస్తున్నారు వాళ్ళ సమయాన్ని ఎంత సమయం వ్యర్థం చేస్తున్నారు. కాబట్టి మీరు ఆ పనులన్నీ మానేసి నా బాధ కోసం ఈ 5 రోజులు ఈ 1 నుంచి 3 వరకు ప్రార్థన చేస్తా, 11 నుంచి 3 వరకు ప్రార్థన చేస్తా. నేను ప్రార్థనలోనే ఉంటా. నా బాధలు ఎవరు తీసేస్తారు? నా బాధల్ని ఎవరు తీస్తారు? దేవుడే తీస్తాడు. కాబట్టి దేవుడికి నా బాధని చెప్పుకోవాలి అని ప్రభువుతో మాట్లాడాలి. ప్రభువుకు మన బాధలు చెప్పుకోవాలి. అంత పెద్ద అబ్రహాం, విశ్వాసులకు తండ్రి, ఇస్సాకు, రిబ్కా, అబ్రామ్ దాసుడు, యాకోబు, లేయా, రాహేలు, ఇంకా ఉన్నారు చాలామంది. కాబట్టి వీరందరూ వీరి బాధల కోసం ఎంతో భారంగా ప్రార్థన చేసి
పొందుకున్నారు. ఫైనల్ మాట ఏంటి? పొందుకున్నారు. చేసాం చానాళ్ళు చేసి ఎందుకులే అని దేవుని చిత్తమని వదిలేసాం. అవి అబద్ధాలు, సాకులు. ఆ మాట అబద్ధం. దేవుని చిత్తమని వదిలేసావా? ఎట్లా వదిలేస్తావు? అబ్రాం వదిలేశాడా? అబ్రాం కంటే గొప్పోళ్ళ? చెప్పండి. అదే అసలు అసాధ్యమైనది సాధ్యమైంది. వదిలేలా చేస్తూనే ఉన్నాడు ఆయన. వారసుని కోసం చేసి పొందుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అన్న కోసం, అన్న నుంచి తప్పించయ్యా నేను చేసింది మోసమే అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని మరి ఏం చేశాడమ్మా యాకోబు? ఆ యోసేపు నుండి తప్పించబడ్డాడు. మరి ఇలాంటి కృపను మనం కూడా పొందుకోవాలి. మన బాధల గురించి దేవుని సన్నిధికి రావాలి, మన బాధలు చెప్పుకోవాలి, వాటికి ప్రతిఫలాన్ని మనము పొందుకోవాలి. నువ్వు ప్రార్థన చేస్తే అది పొందుకోవాలి. పొందుకోలేకుండా అడ్డుపడుతున్న విషయాలు ఏంటి? అవన్నీ కూడా తీసి పక్కన పడేయండి. ఆలోచించుకోండి, ఒప్పుకోండి. ఎందుకు పొందుకోలేకపోతున్నాం? అబ్రాం వారసుని పొందుకున్నాడు, మరి ఇస్సాకు కుమారుని పొందుకున్నాడు. రిబ్కా శిశువుల పెనుగులాటను, పెయిన్ని, బాధను, ఏ బాధ అయినా, అప్పులు బాధ అయినా మన ఎవరికాళ్ళు యాప్ట్ చేసుకోవాలి దాన్ని. నీదే బాధ, ఆ బాధ ఏ బాధ అయినా సరే ఆ బాధలను గురించి చూడండి. ఏశావు నుంచి తప్పించమని యాకోబు చేశాడు, అలా తప్పించబడ్డాడు. చేసింది పెయిన్ నుంచి విడుదల పొందింది. కాబట్టి మనము చెయ్యాలి, చెయ్యడం ఆపకూడదు. ఎప్పటి వరకు ఆపకూడదు? పొందుకునే వరకు ఆపకూడదు. దేవుడు అలాంటి కృప నాకు మీకు సమృద్ధిగా దయచేయును గాక. ప్రైజ్ ద లార్డ్.